వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉన్న నాంది రామేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. 30 సంవత్సరాల అనుభవంలో ఎన్నో కంపెనీస్కి ఆయన సీఈఓగా చేశారు. మరెన్నో కంపెనీస్కి కూడా ఆయన అడ్వైజర్గా కూడా ఉన్నారు. కొన్ని వేల మందిని రియల్ ఎస్టేట్ రంగంలో తీర్చిదిద్దారు. సో మారుతున్న కాలంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. సో ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం రాబోయే తరానికి ఆయన ఏం చెప్తారు, రాబోయే రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంటుంది, సో రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి మార్పులు చూడబోతున్నాము, ఆయనతో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఎస్, 30 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు రిటైర్మెంట్ అయితే తీసుకోలేదు. ఇంకా రియల్ ఎస్టేట్లో ఏదో సాధించాలి, ఎంతోమంది రియల్ ఎస్టేట్ రంగంలోకి తీసుకొని రావాలని చెప్పి కూడా మీరు ఎప్పుడు ఏదో రూపంలో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సో రాబోయే రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది, ఎలాంటి చేంజెస్ కనపడబోతున్నాయి, ప్రస్తుతానికి మన రియల్ ఎస్టేట్లో రంగంలో ఎలాంటి మార్పులు రాబోతాయో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు. 30 years అనేది ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. అమెరికా, లండన్ పోతే 80 ఆడవాళ్ళు కూడా 80-85 సంవత్సరాల దాకా పనిచేస్తారు. మనకి ఏదో రిటైర్మెంట్ 50-60 పెట్టిస్తారు, కానీ మనకి ప్యాషన్ ఉంటే వయసుతో సంబంధం లేదు. ప్యాషన్ ప్రొఫెషన్. సచిన్ తెండూల్కర్ అడిగితే ఆయన ప్యాషన్ అయితే హిట్టింగ్ ది బాల్ అంటారు. మొత్తం లైఫ్ టైంలో హిట్టింగ్ ది బాల్ కుడితేనే ఒక లెజెండ్ అయిపోయింది. మన రియల్ ఎస్టేట్ మీరు అడిగిందంటే పాత 30 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఫ్యూచర్లో ఎట్లా, 3 క్వశ్చన్లు అడిగారు. సో పాతకాలంలో రియల్ ఎస్టేట్ అనేది బిల్డర్ ఏది కడితే అది తీసుకున్నాడు బయ్యర్. అక్కడ అడిగే కెపాసిటీ లేదు. ఎందుకంటే వెరీ ఫ్యూ బిల్డర్స్, 1-2 బిల్డర్స్ ఉండేవారు. అందరు బిల్డర్స్ చేసేవారు. అక్కడ చాయిస్ ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అంబాసిడర్ కార్ అని ఉండేది అంతకుముందు, మన చిన్నప్పుడు, మీరు చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు. అది 40 సంవత్సరాలు దాదాపు ఇండియాని ఏలింది. అంబాసిడర్ కారు, ఫియట్ కారు. ఏం మార్పు చేశాడు? ఇంజన్లో ఏం మార్పు చేయలేదు. మార్క్ 1, మార్క్ 2, మార్క్ 4 మోడల్స్ ఉంటే డాష్ బోర్డ్ మార్చాడు, ఇంజన్ మార్చలేదు. ఒక్కసారి మారుతి సుజుకి ఎంటర్ అయిన తర్వాత 90% షేర్ లాగిస్తుంది విత్ ఇన్ నో టైం. అప్పుడు 35-40,000 కాదు, నాకు గుర్తు కరెక్ట్గా, మన చిన్న 30 years బ్యాక్. మిగతా ఈ కంపెనీలన్నీ రోడ్డు మీద వచ్చింది. అంటే క్యాప్చర్ చేసింది. తక్కువ కాస్ట్, తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ సుఖం. చిన్న కారు మారుతి ఆల్టాన్ వచ్చేది ఫస్ట్. అక్కడ నుండి ఇప్పుడు 100 ఎవ్రీ డే ఒక డిజైన్ వస్తుంది. అది ఆటోమొబైల్లో జరిగిన చేంజ్. రియల్ ఎస్టేట్ వచ్చేసరికి ఏంటంటే అప్పుడు అంతమంది గ్రౌండ్ ఫ్లోర్ తప్ప ఎక్స్ట్రా ఫ్లోర్సే ఉండేవి కాదు. అయితే పంట భూమి, అగ్రికల్చర్ భూమి, లేదా 1 floor గ్రౌండ్, హై రైజ్, మెటీరియల్ మహా ఉంటే G+1 ఉండేది. ఇప్పుడు XXX, 100 floor, 80 floor లేవు. బికాజ్ అప్పుడు టెక్నాలజీ లేదు, రిక్వైర్మెంట్ లేదు, జనం తక్కువ ఉండేది. ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం పాపులేషన్ ఇప్పుడు తేడా వచ్చింది కదా, అలా డబుల్ అయిపోయింది. సో ఇవన్నీ పెట్టుకుంటే అప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక చిన్న సెగ్మెంట్. ఈరోజు రియల్ ఎస్టేట్ ఒక పెద్ద సెగ్మెంట్ అయిపోయింది. చిన్న సెగ్మెంట్ అంటే పెద్ద అంటే ఒకప్పుడు మనకి పొలం, అగ్రికల్చర్ భూమి మీద బతికేవాళ్ళం. 80-90% రైతులతో బతికేవాళ్ళం. దాని తర్వాత ఏమైంది, ఈ మెడికల్ వచ్చింది, ఫార్మా మెడికల్. దాని మీద కొన్ని రోజులు బతికాం. కొంతమంది డాక్టర్ రెడ్డిస్ మందులు, కాస్ట్లీ మందులు చీప్గా ప్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఏమైంది, ఐటీ వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ఏఐ అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ మించిపోయి రియల్ ఎస్టేట్ నెంబర్ 1లో ఉంది. ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్, తర్వాత మెడికల్ ఇన్కమ్, తర్వాత ఐటీ ఇన్కమ్, కంప్యూటర్ సోర్స్, ఇప్పుడు రియల్ ఎస్టేట్. ఎవరైనా మిలియనర్, బిలియనర్ ఉన్నారు అంటే ఇండియాలో వానికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రియల్ ఎస్టేట్తో కనెక్షన్ ఉంటుంది. ఉదాహరణ, కేపీ సింగ్, డిఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్ గారు, డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, అట్లా మనం పెట్టుకుంటే వీళ్ళందరూ, వారన్ బుఫెట్, వాల్మార్ట్ చైర్మన్, వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్తో దే ఆర్ డూయింగ్ రిచెస్ట్ పీపుల్ కింద వచ్చేస్తున్నారు. అట్లా టాటా గ్రూప్, రిలయన్స్, వీళ్ళందరూ కూడా రియల్టీ దిగారు. ఇప్పుడే అరవింద్ ఫార్మా కంపెనీలు కూడా మనం చూసాం రియల్ ఎస్టేట్లో బాగా రాణిస్తున్నారు. ఎందుకంటే పాపులేషన్ పెరిగింది కానీ ల్యాండ్ పెరగలేదు. ల్యాండ్ 50 సంవత్సరాల క్రితం ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. పెరిగిన మార్పు ఏంటంటే అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది, ఇప్పుడు 100 floor, 50 floor, 60 floor వేస్తుంది. సాస్ క్రౌన్ 57-58 floors, నెక్స్ట్ 75-80 floors వస్తుంటారు. దుబాయ్ లాగా వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే కన్జ్యూమర్ ఎవరైతే బయ్యర్ కానీ ఎండ్ యూజర్ కానీ ఉన్నారో వాళ్ళ తాలూకా బయ్యింగ్ కెపాసిటీ పెరిగింది. అభిరుచులు మారాయి. లగ్జరీ సెగ్మెంట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.
సో ఇవన్నీ కూడా టెక్నాలజీ మారింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారింది. అప్పుడు ఫ్లైఓవర్ ఉండేవి కాదు మనకి, ఈ ఓఆర్ఆర్ ట్రిపుల్ లేవు. ఓఆర్ఆర్ అనేది తెలంగాణకి పెద్ద గిఫ్ట్, ట్రిపుల్ ఆర్ అనేది ఇంకొక పెద్ద గిఫ్ట్. ఈ రెండు వచ్చి ఓఆర్ఆర్ వచ్చాక హైదరాబాద్ రూపురేఖలు మారిపోయి. గత 50 సంవత్సరాలుగా ఉన్నది వేరు, గత 10 సంవత్సరాలు ఉన్నది హైదరాబాద్. చూసుకుంటే కేసీఆర్ గారు ఓట్లు ఎక్కడ గెలిచారు? ఓన్లీ సిటీలో గెలిచారు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ప్రతి సిటిజన్ కూడా హ్యాపీ ఉంది. 10 రూపాయలు 100 రూపాయలు అయిపోయింది రియల్ ఎస్టేట్. మిగతా ఎందులో వచ్చిందా? గోల్డ్ వచ్చిందా, స్టాక్ మార్కెట్ వచ్చిందా, మ్యూచువల్ ఫండ్స్ వచ్చిందా? రాలేదు. అందుకని గెలిచారు. సిటీ బయట ఓడిపోయారు. ఎందుకంటే సిటీ బయట టచ్ చేయాలి. ఆయన ఒక ఏరియా, ఒక జోన్ పెట్టుకున్నారు, వెస్ట్ జోన్ హైదరాబాద్ అని. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మొత్తం తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ వేస్తున్నారు. అప్పుడు హెచ్ఎండిఏ ఓన్లీ ఇక్కడ ఉండేది, వెస్ట్ జోన్. అది ఐటీ కారిడార్ అంతా అక్కడ, ఐటీ వాళ్ళందరూ అక్కడ పెట్టారు. ఐటీలో మీకు తెలిసి ఉంటుంది, మొత్తం ఇండియాలో దాదాపు 50 లక్షల పైచులుగా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో 10 లక్షల మంది బెంగళూరులో ఉన్నారు, 10 లక్షల మంది హైదరాబాద్లో ఉన్నారు. మిగతా 25-26 రాష్ట్రాల్లో కలిపి 30 లక్షలు ఉన్నారు. అంటే మన హైదరాబాద్, బెంగళూరు 40% ఆఫ్ ది ఐటీ క్రౌడ్ మనం కవర్ చేస్తున్నాం. 20 + 40 రైట్, 20% 40% అయిపోయింది. సో ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తున్నట్టు గత 5 సంవత్సరాల్లో బెంగళూరు అనేది నెంబర్ 1 ఉండేది. అట్మాస్ఫియర్ కానీ, ఐటీ క్వాలిఫికేషన్ కానీ, ఇవన్నీ ఎంప్లాయీస్ కానీ బాగుంది. ఇప్పుడు అది హైదరాబాద్ దాన్ని ఆల్మోస్ట్ దాటిస్తుంది. బెంగళూరు తనుకొని వచ్చింది. ఎందుకంటే బెంగళూరు పెద్ద సమస్య ఏంటి తెలుసా? ట్రాఫిక్. నేను నిన్నగా మొన్న బెంగళూరు వెళ్ళి వచ్చాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 2.5 గంటలు పట్టింది. ఎయిర్పోర్ట్కి యాక్చువల్ జర్నీ 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఉంది. 30 కిలోమీటర్ కార్లు అయితే 2.5 గంటలు అవసరం, కానీ పట్టింది. సో బెంగళూరు తాలూకా చామ్ కొద్ది లూజ్ అవుతుంది. ఇప్పుడు కాస్టింగ్ కూడా ఏం తక్కువేం లేదు. బెంగళూరు ఆల్మోస్ట్ సాచురేటెడ్ మార్కెట్ అయిపోయింది. అట్లా వైజాగ్ చూసుకున్నా, ముంబై చూసుకున్నా, పూణే చూసుకున్నా గ్రోత్ పెద్దగా లేదు. బట్ హైదరాబాద్కి 4 వైపులు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తాయి. ఒకప్పుడు ఐటీ మనకి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావటం, ఐటీ కంపెనీస్, రియల్ ఎస్టేట్ రంగం పెరగటం, దాంతోపాటు చాలా ఇండస్ట్రీస్ కూడా రావడం కూడా జరిగింది. కానీ ఈసారి ఏంటంటే వరల్డ్లో ఉన్న డేటాబేస్ సెంటర్లు మొత్తం ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. ఒక సరికొత్త రెవల్యూషన్ రాబోతుంది హైదరాబాదు చుట్టుపక్కల అని చెప్పి కూడా ఒక మాట వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? అందుకే ఈ 4th సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ముందుకెళ్తున్నారని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. ఇప్పటికే అమెజాన్ డేటాబేస్ సెంటర్ కావచ్చు, చాలా వరకు ఇప్పుడు వచ్చాయి మనకి. వరల్డ్స్ బిగ్గెస్ట్ సెంటర్ కూడా హైదరాబాద్ రాబోతున్నాయని చెప్పి కూడా ఆల్రెడీ అమెజాన్. సో ఎలాంటి చేంజెస్ మనం చూడబోతున్నాం అంటే ఇప్పటి వరకు నేను చెప్పాను, ఇప్పటి వరకు 30 సంవత్సరాలు మీ అనుభవం చెప్పారు. 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీరు చెప్పారు. రాబోయే తరానికి ఎలా ఉండబోతుంది హైదరాబాద్ సిటీ? డెఫినెట్గా ఆల్టుగెదర్ 360 డిగ్రీ షిఫ్ట్ అండి. ఎందుకంటే ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. వెస్టర్న్ వాళ్ళు మన కల్చర్ తీసుకుంటారు, మనం వెస్టర్న్ కల్చర్ తీసుకుంటున్నాం. వాళ్ళ నుంచి గుళ్ళు కట్టుకొని, సెలబ్రిటీస్ వైఫ్లు కూడా చీరలు కట్టుకొని సాంప్రదాయంగా ఇండియాలో ఉన్నారు. మనం మారుతున్నాం. కాకపోతే టెక్నాలజీ అనేది ఒకప్పుడు ఏంటంటే హైదరాబాద్ ఇండియాకి చూసుకుంటే అమెరికాలో 10 సంవత్సరాలు వాడేసిన తర్వాత మనకి న్యూ టెక్నాలజీ ఉంటుంది. మనం చిన్నప్పుడు అమెరికాలో 10 సంవత్సరాలు పైగా వాడేసి బయటపడేసింది మనకి న్యూ. ఇప్పుడు అలా లేదు, మనం అంత సరిసమానంగా పోటీ పడుతున్నాం. 10 సంవత్సరాలు 1-2 years పట్టవచ్చు కానీ బట్ టెక్నాలజీలో మనం కూడా రాకెట్లో కానీ శాటిలైట్ దేంట్లో చూసినా హమ్ కిసీసే కమ్ నహీ. సో చేంజ్ ఏమవుతుందంటే పీపుల్ విల్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు డాక్టర్ రెడ్డీస్ ఉన్నది ల్యాబ్స్, 100 రూపాయల మెడిసిన్ 10 రూపాయలకి ఇస్తున్నాడు R&D చేసి. ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మన టెక్నాలజీ ఏదైతే ఉందో మైవాన్ టెక్నాలజీ అని వచ్చింది. అట్లా IGBC స్టాండర్డ్స్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, నేను అందులో మన మెంబర్గా కూడా తీసుకున్నాను. సో మనం కలిసిన శేఖర్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ IGBC, మనం ప్రెస్లో కూడా మాట్లాడాలి. సో IGBCకి 100 నుండి 150 పారామీటర్లు ఉంటాయి. అంటే ఊరికిన పర్మిషన్, అందులో సిల్వర్ రేటెడ్, గోల్డ్ రేటెడ్, ప్లాటినం రేటెడ్. ఒక హైదరాబాద్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఫస్ట్ IGBC బిల్డింగ్, కానీ అన్ఫార్చునేట్గా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. దాని తర్వాత గ్రీన్ టెర్రస్, గ్రీన్ గ్రేస్ అని నానక్రామ్గూడలో ప్రాజెక్ట్ ఉంది. 5 acres 420 ఫ్లాట్స్. అప్పట్లో అది నాకు తెలిసి 5,000 రూపాయలకి అమ్మారు. ఈరోజు 3,000 రూపాయలకి అమ్మారు. ఈరోజు 10,000 అయింది. ఆల్మోస్ట్ 14-15 years. అందులో 30% లివింగ్ స్పేస్ ఉంది, అంటే గ్రీనరీ. బిల్డర్ ఏంటంటే ప్రతి ఇంచు కూడా లెక్కేస్తాడు, ప్రతి ఇంచు కూడా వదలడు. కానీ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నేను చూసింది కంప్లీట్ అయిపోయింది. గ్రీనరీ అయితే ఎంత క్రాస్ వెంటిలేషన్, వాల్ టు వాల్ గ్యాప్, టవర్ టు టవర్ గ్యాప్. అంటే IGBC ఏం చేయాలంటే హెల్త్ కండిషన్స్ బాగా మెరుగుపడతారు.
ఇంత గ్రీనరీ ఉండాలి, గార్బేజ్ బయటికి రాకూడదు, డ్రైనేజ్ బయటికి రాకూడదు, సిస్టమ్స్ ఉంటాయి, పవర్ సేవింగ్ ఉండాలి, సోలార్ పవర్ వాడాలి. ఈ చేంజెస్ అని అంతకుముందు ఎప్పుడు చూడలేదు మనం. ఒక లైట్ ఒక ఫ్యాన్ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన సౌత్ కొరియా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక నగరాన్ని చూశారు, సౌత్ కొరియాలో ఒక సిటీ. అది చూసి ఆయన బాగా నచ్చి ఇంప్రెస్ అయ్యి, అలాంటి సిటీ మన దగ్గర ఎందుకు ఉంటుంది, అది వరల్డ్ వన్ ఆఫ్ ది నోన్ సిటీ. వాటర్ ట్రీట్మెంట్ కూడా అదంతా ఎస్టీపీ అంటారు. సో యాస్టేజ్ అదే దాన్ని ఇక్కడ మనం పెట్టి ఇంతవరకు ఇండియాలోనే లేని ప్రపంచంలోనే అతి ఒక ఇంపార్టెంట్ బిల్డింగ్. చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్సెప్ట్ అయితే ఈయన ఒక కాన్సెప్ట్ వెళ్తున్నారు. సో ఆయన ఉద్దేశం అంటే ఇప్పుడు కట్టబోయే ఈ 20,000 19,000 ఎకరాలు ఏదైతే ఉందో ఫార్మాసిటీ తీసేశారు. అయితే ఫార్మా కంపెనీలు ఉంటాయి అక్కడ. ఏం చేశారంటే కేసీఆర్ గారికి హయాంలో ఏమైందంటే కేసీఆర్ గారు మొత్తం ఫార్మా ఇండస్ట్రీ పోయాయి. ఈ ఫార్మా ఇండస్ట్రీస్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అన్ని తీసేస్తున్నారు. సిటీకి జడ్చర్లో కానీ, వికారాబాద్ కానీ, జైరాబాద్ కానీ అక్కడ పెడుతున్నారు సిటీకి దూరంగా. అండ్ ఇవన్నీ కూడా ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో శాటిలైట్ ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్ కింద వస్తుంది. అదొక మంచి సైన్. ఎందుకంటే ఫార్మాసిటీ ముచ్చర్లకు అందుకున్నది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర మీరు చూసుకున్నారు. అందుకని మెట్రో కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు రావెరియాల దగ్గర నుండి ఆమంగల్ దాకా రోడ్ కనెక్టివిటీ చేస్తారు. ఏంటి సార్ ఇది గ్రీన్ఫీల్డ్ హైవే రావెరియాల నుంచి ఆమన్గల్ వరకు దాదాపు 42 కిలోమీటర్స్ వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని చెప్తున్నారు. 19.6 కిలోమీటర్స్. ఫేజ్ 2లో అరౌండ్ 41 కిలోమీటర్. గ్రీన్ఫీల్డ్ అంటే ఎప్పుడైనా గ్రీనరీ. మనం పొద్దుటిపూట కేబీఆర్ పార్క్ మేము వాకింగ్ వెళ్తాం, ఆ స్మెల్ వస్తుంది. మీకు పొద్దుట 6 గంటలకు వెళ్తే మొక్కల దగ్గర ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఎండ ఎక్కుతున్న కొద్ది వేడి ఎక్కుతుంటుంది. సో ఎక్కడైతే గ్రీనరీ ఉందో, ఇప్పుడు ఊటీకి వెళ్ళారనుకోండి, ఎందుకు చాలా ఉంటుంది, లాట్ ఆఫ్ ప్లాంటేషన్ ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు సిటీలో ఏమైంది, ఇల్లు కట్టాలని చెట్లు ఫారెస్ట్లు తీసేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉంటే పెద్ద ఆదాయం రాదు, ఇక్కడ ఆదాయం. కాకపోతే ఈ గ్రీన్ ఫీల్డ్ ఒక సడన్ నామ్స్ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు నుండి కూడా ఎన్నో లక్షల మొక్కల్లో నాటడం అక్కడ చూసారు. చంద్రబాబు నాయుడు అందరూ సేమ్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ అంటే ఎక్కడో రోడ్డు మీద, మీరు అమెరికా కానీ సింగపూర్ కానీ రోడ్డు మీద డస్ట్ కనిపిస్తుంది. బెడ్ మన రామారావు గారు అన్నారు, నందమూరి తారక రామారావు ఉన్నాడు, అమెరికాలో టాయిలెట్ కూడా మన బెడ్రూమ్ కంటే బాగుంటుంది. అంటే అర్థం ఏంటంటే అంత నీట్నెస్ ఉంటుంది. మనం కూడా ఆ స్థాయి నుండి ఈ స్థాయికి మారుతున్న ప్రపంచంతో మనం మారుతున్నాం. జనాలు సర్వీస్ ఉంటే డబ్బులు ఇవ్వడానికి వెనకట్లేదు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో మాత్రం చూసుకుంటే డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది సర్వీస్ ఇస్తే ఎంతైనా పే చేస్తారు. సార్ ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు తీసుకొని రావటం వల్ల ఆ ప్రాంతాన్ని ఎంతలా డెవలప్ అవుతుందంటే మీరు ఏం చెప్తారు? అంటే ఒక ఎక్స్ప్రెస్ హైవే రావటం వల్ల ఎలాంటి చేంజెస్ జరిగే అవకాశం? చేంజెస్ అంటే ఇప్పుడు ఇంతవరకు మనం చూసిన హైదరాబాద్ గత 60-70 సంవత్సరాలు పెరిగింది. అంచులుగా ముక్కలుగా పెరిగింది. ఒక్క దగ్గర మీకు ఎక్కడ కూడా అంటే తెలంగాణలో 20,000 ఎకరాలు సిటీ అనేది ఎక్కడైనా ఉందా? లేదు. దిస్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ల్యాండ్, ఇప్పుడు ఓఆర్ఆర్ RRR కంప్లీట్ అయితే ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది. ఒకసారి RRR రెడీ అయితే తెలంగాణ బార్డర్ నుండి సిటీకి రావడానికి 2 గంటలు పడుతుంది టైం. ఇప్పుడు 4 గంటలు పడుతుంది, 3.5-4 గంటలు. ఒకటి అది. రెండోది కాస్ట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ కొద్దిగా ఎక్కువ వస్తుంది. అవైలబిలిటీ యూజ్లోకి వస్తుంది. ఇంతకుముందు వేరే ఇప్పుడు ఏం చేస్తున్నారు, GHMC పరిధి పెంచుతున్నారు. ఒకప్పుడు ఓఆర్ఆర్ వరకు HMDA ఉండేది. ఇప్పుడు GHMC పరిధి ఓఆర్ఆర్ వరకు పెంచుతారంట ప్రపోజల్. అంటే GHMC అంటే కాస్ట్లెస్ ఏరియా, లక్షల్లో ఉంటుంది గజం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 4 లక్షలు ఉంది. తర్వాత HMDA పరిధి DTCP అంతా HMDA అయిపోతుంది. అంటే ఓఆర్ఆర్ దగ్గర RRR వరకు DTCP తీసేసి HMDA. తర్వాత అంటే యూసేజ్లోకి బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు కుక్కటిపల్లి 25 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు చాలా దూరం అనుకున్నాను. ఇప్పుడు ఎలా ఉంది, ఇదే పరిస్థితి రేపు షాద్నగర్ కానీ, అటు సంగారెడ్డి కానీ, ఏవైతే ఇటు చౌటుప్పల్ కానీ, ఇటు కొంపల్లి కానీ, ఇవన్నీ సిటీలో కలిసిపోతున్నాయి. 50 కిలోమీటర్ నథింగ్. 100 కిలోమీటర్ వరకు సిటీ 4 పక్కల, ఒక రోజు ఇటైనా ఒక రోజు అటైనా అన్ని రోడ్లు పెరగాల్సిందే. అన్నీ కూడా ఇండివిజువల్ శాటిలైట్ టౌన్షిప్స్. అంటే ఒకప్పుడు మనం మార్కెటింగ్ వెళ్ళాలంటే ఏదో షాప్ కంటే అబిట్స్ కానీ కోటి కానీ పోయాను అవునా. ఇప్పుడు అబిట్స్ కోటి పోతున్నారు ఎవరైనా? ఎక్కడెక్కడ సెంట్రల్ డెవలప్. ఇప్పుడు కూడా ఇప్పుడు కుక్కటిపల్లి, గచ్చిబౌలి, కుషాగూడ, దిల్సుఖ్నగర్ ఎట్లా ఉంది, ఇంకొక బెల్ట్ స్టార్ట్ అవుతుంది. అటు షాద్నగర్, సంగారెడ్డి, ఇటు మన నవాపేట, వికారాబాద్ రోడ్డు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ గ్రీన్ ఫీల్డ్ అనేది ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్
అంటే గ్రీనరీ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఉన్న దగ్గర ఎక్కువ ఉంటే తీస్తారు, లేని దగ్గర వేయమని చెప్తున్నారు. సో ఒక రోడ్స్ ఇప్పుడు రేడియల్ రోడ్స్ కానీ సర్వీస్ రోడ్లు చాలా ఏమంటారు లాంగ్ డెప్త్ ఎక్కువ లెంగ్త్ ఎక్కువ పెట్టి ఇటు 3 లేన్లు అటు 3 లేన్లు 6 లేన్ ట్రాక్ రోడ్ విడ్త్ పెరగడం, దీనివల్ల ఏమైతే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది. 1 వే పెట్టారు, 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు స్పీడ్ ఎంత వెళ్తాను, 100 కిలోమీటర్ ఎన్నో వెళ్ళచ్చు. ఈ సిటీలో వెళ్ళగలను ఒకసారి ఎవరైతే 120 130 కొట్టేస్తారు జనాలు. సో ఇవన్నీ దానివల్ల ఏమిటంటే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, నార్మల్ మనిషి కొనుక్కునే కెపాసిటీ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు, కొద్దిగా డిలే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వేసుకుంటారు. 5 సంవత్సరాలు అయిందంటే ఇంక దాన్ని హైదరాబాద్ రూపురేఖలు నెక్స్ట్ 10 years నో బడీ కెన్ స్టాప్. కరెక్ట్గా ఇదే పాయింట్కి వచ్చాను. లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి అసలు మార్కెట్ ఏ విధంగా ఉందో మనం చూసాము. కాస్త ఇప్పుడు 2025కి జనవరి ఫిబ్రవరిలో చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. కాస్త ఒక స్టెప్ ముందుకు పడ్డట్లు కూడా కనిపిస్తుంది. మీరు ఏం గమనించేస్తారు ఈ 1 yearలో 2024కి 2025? ఎట్లా ఉంటుందంటే మీడియా వాళ్ళు, ఎస్పెషల్ మీ మీడియా వాళ్ళకి కొన్ని కండిషన్, యూట్యూబ్లో మాట్లాడడానికి కండిషన్స్ లేవు. అంటే మీడియా కూడా మాట్లాడడానికి ఇటైనా కొన్ని ఛానల్స్ అనేది ఒక గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని గవర్నమెంట్ అనేది ఒక ఛానల్కి ఎగ్రెషన్, తప్పు లేదు వాళ్ళ డ్యూటీ. కాకపోతే ఎవరేది మాట్లాడినా రియాలిటీ ఏంటి, నేను అడిగింది కూడా అదే ప్రశ్న. రియాలిటీ ఏంటి 2024కి 25కి? ఇప్పుడు మీరు చాలా మంది నన్ను అడుగుతారు, మీలాగే యాంకర్స్, రియల్ ఎస్టేట్ దమాల్ అయిందని, రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోయింది, పడిపోయింది, నాశనం అయిపోయింది అని అంటున్నారు. ఒకవేళ నిజంగా అది అయితే మరి బిల్డర్స్ అందరూ రేట్లు తగ్గించారు కదా. అవును కదా, ఎందుకు తగ్గించట్లేదు? మరి బిల్డర్స్ అందరూ మూసేయాలిగా. ఎంతమంది బిల్డర్లు మూసారు, ఇబ్బంది పడుతున్నారు. మందగించడం వేరు, దమాల్ అవడం వేరు. తగ్గింది డెఫినెట్ గా మార్కెట్. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 1 year 9-10 నెలలు అనేది చాలా మందకుడిగా జరిగింది, కానీ జీరో అవ్వలేదు. సంక్రాంతి వస్తే ఇల్లు అల్లుకొని పండుగలు పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. జీరో అవ్వటం అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ అంటే మొత్తం కంప్లీట్ కొలాప్స్, ఇంకా ఎవరు కొనేవాడే లేడు. అది ఎలా బయటపడుతుంది ఒకవేళ పెడితే? చెక్ చేయాలి, డీల్స్ అవుతున్నాయి కదా. ప్రతి బిల్డర్ దగ్గర వెళ్ళాల్సి, ప్రతి సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా, ఫ్లాట్ లైన్ అనే ప్లాట్ ఉంటుందా ఉండదా, డేటా తీసుకోండి, సబ్ రిజిస్టర్ చెక్ చేయండి. రైట్ సార్, మీరు చెప్పింది. నైట్ ర్యాంక్ రిపోర్ట్ కూడా ఇప్పటికప్పుడు మనకి ఓ రిపోర్ట్ అయితే చేస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఎక్కడ చెప్పట్లేదు, కాస్త స్తబ్దతగా ఉంది. కానీ ఫ్యూచర్ రాబోయే ఆసియాలోనే హైదరాబాద్ మార్కెట్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉండబోతుంది రాబోయే 4 సంవత్సరాలు అని చెప్పి కూడా ఒక మాట కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. రాబోయే 4 సంవత్సరాల్లో ఆసియా ఖండంలోనే నెంబర్ 1 పొజిషన్లో హైదరాబాద్ ఉండబోతుంది రియల్ ఎస్టేట్ రంగం అని చెప్పి. హైదరాబాద్ని సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఎవరైతే ఉన్నారో దీన్ని సెకండ్ క్యాపిటల్ చేయాలని ఎప్పుడు ట్రై చేస్తున్నారు. ఒకవేళ అదైనా లేదా యూనియన్ టెరిటరీ అంటున్నారు. ఈ రెండింటిలో ఏదైనా హైదరాబాద్కి రేట్లకి రెక్కలు బాగా వస్తాయి. ఇన్వెస్టర్స్ అందరికీ బనాంజా, బంపర్ ఆఫర్. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇంకా వెయిట్ చేసిన రేట్లు తగ్గుతాయి అనుకుంటే ప్లీజ్ డు నాట్ వెయిట్. కానీ ఇప్పటికిప్పుడు ఓవరాల్గా తీసుకున్నామంటే అత్యంత సేఫెస్ట్ మార్కెట్ ఏదైనా ఉన్నదంటే మనకి హైదరాబాద్ అని చెప్పి కూడా వినిపిస్తూ ఉంటుంది ప్రతిసారి. సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ, సేఫెస్ట్ మార్కెట్, అదే వరల్డ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు ఈ సేఫెస్ట్ అంటే ఇప్పుడు కూడా మీరు గమనించారో లేదో, ఎంటైర్ ఇండియాలో హైదరాబాద్ రేట్స్ ఆర్ వెరీ లో. ఎంటైర్ కంట్రీలో ఓకే, రియల్ ఎస్టేట్ తక్కువ దొరుకుతుంటే మందే హైదరాబాద్ ఇప్పటికి స్టిల్. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఎందుకు, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వీఆర్ టాప్ పొజిషన్లో, టాప్ 1, 2లో. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన చుట్టూ ఏ రాష్ట్రాలకైనా ఉందా? లేదు. తమిళనాడుకి ఉందా, బెంగళూరుకి ఉందా, ముంబైకి ఉందా? లేదు. ముంబైకి పాత డెవలప్మెంట్ నరిపానుకుంటే అవన్నీ బట్ కొత్తవి మనది 100 కిలోమీటర్ వరకు స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ 10 yearsలో మన సిటీ 100 కిలోమీటర్ దాకా సిటీ ఉంటుంది 10-20 yearsలో, అందులో డౌట్ లేదు. మొత్తం ఎంటైర్ యావత్ ప్రపంచం ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఎన్ కానీ, సౌదీ కానీ, అమెరికా కానీ, లండన్ కానీ, డల్లాస్, టెక్సాస్ ఏవైనా వెళ్తే దే సీయింగ్ ఈజ్ ఏ గ్లోబల్ డెస్టినీ ఫర్ రియల్ ఎస్టేట్. అంటే ప్రతి ఒక్కటి చూపు హైదరాబాద్ వైపు ఉంది. చాలామంది తెలుసుకోతుంటే తెలంగాణలో పెట్టారు, తెలంగాణ వాళ్ళు కొంటారు అనుకోవడం నాట్ కరెక్ట్. తెలంగాణ కొంత పర్సంటేజ్ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు కొంతమంది పర్సంటేజ్ ఉన్నారు, రెస్ట్ ఆఫ్ ఇండియా సౌత్ ఈస్ట్ వెస్ట్ ఆల్ కొంత 50% 40% ఎన్ఆర్ఐస్ ఉన్నారు. డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి తెలుసు మనకి. సో అంటే ఓవరాల్గా తెలంగాణలో కొద్దిగా మందికి వచ్చే మొత్తం తెలంగాణ కాదు, మొత్తం వరల్డ్ మొత్తం కొంటున్నారు. సో దానివల్ల హైదరాబాద్ ఏంటంటే నేను చెప్పేది, హైదరాబాద్కి ఉన్న ప్రత్యేకత ఏంటి, వెరీ గుడ్ టెంపరేచర్, క్లైమేటిక్ కండిషన్స్ చాలా బాగుంటాయి. పొద్దుట ఎండ ఉంటుంది, రాత్రి చలి ఉంటుంది. సిటీలో ఎలాంటి కమ్యూనిటీ ఫుడ్ కావాలన్నా గుజరాతీ, మార్వాడి, రాజస్థానీ, తెలుగు, హిందీ అందరూ కూడా లాంగ్వేజ్ని మాట్లాడతారు. ఫుడ్ కల్చర్ బాగుంది, హాస్పిటాలిటీ ఫర్ ద పీపుల్.
ఎవరైనా కొత్తవాడు వచ్చి సునాయాసంగా బతకగలరు. ఇప్పుడు గుజరాత్ పటేల్స్ వస్తారు, మార్బుల్స్ టైల్స్ అమ్ముతారు. ముందు చిన్న కొట్టుగది రెంట్ తీసుకుంటాడు, మొత్తం లైన్లో 3 బిల్డింగ్లు కొనేస్తారు. అట్లా రాజస్థాన్ స్వీట్ షాపులు, రకరకాల హార్డ్వేర్ షాపులు. సో వాళ్ళకున్న బిజినెస్ టెక్నిక్, వాళ్ళకి బ్లడ్లోనే బిజినెస్ ఉంటుంది. మనం బిజినెస్ నేర్చుకుంటాం, వాళ్ళకి బ్లడ్లో బిజినెస్ ఉంటుంది. సో నేను చెప్పాలనుకుంటుంది అంటే హైదరాబాద్కి సునామీలు తుఫాను రాకూడదు. ఎందుకంటే మనం డెక్కన్ ప్లేట్ దగ్గర హై రేంజ్లో ఉన్నాం. బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, కావలి హిల్స్, నందగిరి హిల్స్ అనే హిల్స్ కాబట్టి మనకు రాదు. సో ఇన్ని ప్లస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది వైజాగ్ కంటే చీప్ మంది. వైజాగ్ కాస్ట్లీ, యాక్చువల్ వైజాగ్ తక్కువ ఉండాలి కానీ హైదరాబాద్ తక్కువ. నేను వైజాగ్లో పుట్టాను, నాకు క్లారిటీ ఉంది. ఇప్పటికి వెళ్తే వైజాగ్ కాస్ట్ 20% ఎక్కువ ఉంటుంది అన్నమాట, 15-20%. ఓకే, రైట్. జనవరి నుంచి కాస్త మార్కెట్ పెరిగింది అన్న దానికి ఒక చిన్న సంకేతం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆ రోజు ఫార్మాసిటీ అనౌన్స్ చేయగానే పెద్ద ఎత్తున అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి శ్రీశైలం హైవే వైపు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, కొత్త అనౌన్స్మెంట్ జరగగానే కాస్త మార్కెట్ అక్కడ మందగించింది. కానీ రీసెంట్గా మళ్ళీ ఫోకస్డ్ ఆన్ గవర్నమెంట్ కూడా ఏంటంటే 4th సిటీ మీద ఎక్కువ ఫోకస్ కావచ్చు, లేదు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇవన్నీ అనౌన్స్ చేయడం కూడా ఏంటంటే ఒకసారి మళ్ళీ శ్రీశైలం హైవేకి కాస్త డిమాండ్ మళ్ళీ పెరిగింది. ఈ మధ్యకాలంలో నేను రీసెంట్గా నేను కూడా వెళ్ళొచ్చాను సండే రోజు. సో పెద్ద ఎత్తున అక్కడ కొత్త వెంచర్లు ఓపెన్ చేస్తున్నారు, విజిటర్స్ ఎక్కువ మంది వస్తున్నారు, అసలు మార్పులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకసారి ఏంటి దీనికి 4th సిటీకి అండ్ శ్రీశైలం హైవేకి ఉన్న లింక్ ఒకసారి చెప్పగలరా ఏంటంటే? మీరు ఏమంటే మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వస్తుంది కనిపిస్తుంది. రైట్. కొంతవరకు కరెక్టే అండి. ఎందుకంటే కేసీఆర్ గారు థింకింగ్ థాట్ ప్రాసెస్ వేరు, రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆయన థాట్ ప్రాసెస్. ప్రతి లీడర్కి వేరే మెథడ్స్ ఉంటాయి, స్టైల్స్ ఉంటాయి. చెప్పే ముందు ఇందా మీరు జనవరి గురించి లెక్కలు అడిగారు. జనవరి 2024లో 4,454 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 4,456 ట్రాన్సాక్షన్స్ జనవరి నెల ఒకటే. 38,500 కోట్ల బిజినెస్. జనవరి అదే ఫిగర్ జనవరి 2025 తీసుకుంటే 4,444 ట్రాన్సాక్షన్ జరిగాయి. కానీ వాల్యూ ఎంత తెలుసా? 45,000 కోట్లు ఉంది. సో మీరు ఈ లెక్కలు చూస్తే గవర్నమెంట్ బిజినెస్ తగ్గిందా పెరిగిందా మీరే చూసుకోండి. కరెక్ట్. సో నెంబర్ ఆఫ్ సెగ్మెంట్ కొంత తగ్గినప్పటికీ వాల్యుయేషన్ ఎక్కువ ఉంది. దీనికి ప్రధాన కారణం అంటే బయ్యర్స్, ఇన్వెస్టర్స్ కానీ బయ్యర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఇంతకుముందు పాత గవర్నమెంట్లో 50 లక్షల కంటే తక్కువ ఉన్న విలువైన ప్రాపర్టీలు, స్థిరాస్తులు సేల్ అయినాయి. ఈ సంవత్సరంలో ₹1,00,00,000 పైన 50 లక్షల నుండి ₹1,00,00,000 సెగ్మెంట్స్ ఎక్కువ పోయినాయి. అందుకని ట్రాన్సాక్షన్ అంతే ఉన్నా వాల్యూ 7,000-8,000 కోట్లు పెరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఫిబ్రవరి, మొన్న డిసెంబర్ నుండి బాగా అంటే కొద్దిగా పికప్ అయింది. మందగించిన మార్కెట్ కొద్దిగా ఊపు అందుకుంది. ఫుల్ ఊపు అందుకోవడానికి టైం పడుతుంది. ఊపు అయితే అందుకుందని చెప్పడానికి మనకి వాస్తవాలు మనకి మాట్లాడుకోవచ్చు. సైట్స్ అంతమంది సైట్ విజిట్కి వచ్చేవారు కదా, ఎంక్వైరీలు వస్తున్నాయి, లీడ్స్ అవుతున్నాయి, సైట్ విజిట్స్ అవుతున్నాయి, డిసిషన్స్ అవుతున్నాయి. జనవరిలో క్లోజ్ చేస్తారు, ఫిబ్రవరిలో కూడా క్లోజ్ చేస్తున్నారు. 4th సిటీ అనే వరకు ఏమంటే కొంతవరకు కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది ప్రజల్లో, బయర్లో. కొద్దిపాటు హైడ్రా ఎఫెక్ట్, కొద్దిపాటు గవర్నమెంట్ చేంజ్ ఎఫెక్ట్, తర్వాత ఫార్మా సిటీని రద్దు చేస్తాం, షిఫ్ట్ చేస్తాం, ఫార్మా క్లస్టర్, ఈ సందిగ్ధంలో ఒక 8-9 ఏళ్ళు గడిచిపోయింది. ఎందుకంటే సీఎం ఎవరైతే ఉన్నారో ఫస్ట్ 6 గ్యారెంటీలు గవర్నమెంట్ వచ్చిన దాని మీద ఫోకస్ చేశారు. దాని తర్వాత ఆయన ఇప్పటికీ మొన్న కూడా ఎప్పుడో చూశాను, రియల్ ఎస్టేట్ గురించి నాకు తెలిసినంత మిగతా సీఎంలకు అంత తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితమే కోకోపేటలో ల్యాండ్ ట్రేడింగ్ చేసి విల్లాలు కట్టిన అనుభవం నాకు ఉంది. రియల్ ఎస్టేట్లో ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత డబ్బు ఉంది అనేది నాకు ఐడియా ఉంది. దాన్ని అంత ఈజీగా వదిలేను. ఫస్ట్ 6 నెలలు చేసిన తర్వాత నా స్టేట్మెంట్లు చాలాసార్లు విన్నాము. అది ఖచ్చితంగా వాస్తవం. కొద్దిగా ఎలక్షన్ వచ్చినప్పుడు 3 నెలల ముందు 3 నెలల తర్వాత అనేది వాస్తవం. తగ్గడం అనేది ఏ ఎలక్షన్, అది ఈనాచి కాదు, ఏ సీఎం వచ్చినా ఎలక్షన్. ఇప్పుడు వెదర్ ఆంధ్ర కానీ తమిళనాడు కానీ వేరే ఏది చూసుకున్నా ఎలక్షన్ కొనరు. పబ్లిక్ ఏంటి కొత్తగా ఉండి ఏది వస్తుంది సస్పెన్స్ ఉంటుంది, క్యూరియాసిటీ. వీడియో వస్తే ఒకలా ఉంటే గవర్నమెంట్ లీడర్ బట్టి స్ట్రాటజీలు మారిపోతాయి. ఒక కంపెనీకి సీఈఓ మారాడు అనుకో, కొత్త సీఈఓ వచ్చి కొత్త రూల్స్ పెడతాడు, కొత్త మనుషులు తెచ్చుకుంటాడు. ఇక్కడ కూడా అంతే. సో కొద్దిగా టైం పట్టింది. ఓవరాల్గా చూసుకుంటే పాజిటివ్నెస్సే కనిపిస్తుంది. కొద్దిగా స్లో డౌన్ అయినప్పటికీ రోటీ, కపడా, మకాని స్టాండర్డ్గా చెప్తాను. తిండి, బట్ట, గూడు, ఈ 3 లేకుండా మీరు బతకగలరా? బతకలేరు. కాబట్టి ఓవరాల్గా రియల్ ఎస్టేట్ అనేది తక్కువ ఇప్పుడు రాకెట్ లాగా దూసుకెళ్ళే టైం వచ్చింది.
ఇంకొక 6 నెలలు 1 ఇయర్లో ఎక్కడికో మనం కొనలేము. ఇప్పుడున్న రేట్లు ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలంటే అడ్వైజ్ ఏంటంటే గత 1 ఇయర్ నుండి రేట్లు పెరగలేదు అంటే మీకు 1 ఇయర్ ఓల్డ్ ప్రైస్ వస్తుంది. నార్మల్గా గవర్నమెంట్ బాండ్ రూల్స్ అన్ని ఉంటే ఎవ్రీ ఇయర్ 20 నుండి 25% పెరుగుతూ వచ్చింది. 4-5 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. ఇంకా ఆలోచిస్తే మీరు ఆపర్చునిటీని వదులుకున్నట్టే. రైట్. ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ కావచ్చు, లేదంటే కొత్త ప్రాజెక్టులు కావచ్చు, అన్నీ శ్రీశైలం హైవే వైపే అని చెప్పి కాస్త మాట వినపడుతుంది. ఇక్కడే ఒక పెద్ద డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. సో మొత్తం ఒకే చోట వస్తే రేపు అటు బెంగళూరు హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, ఇటు విజయవాడ కావచ్చు, వరంగల్ హైవే అవుతుంది. మరి వీటి పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా చాలా మంది అసలు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. మీరు మీలాంటి ఎక్స్పర్ట్స్ కూడా ఎక్కువ మంది చెప్పే మాట ఏంటంటే ఎక్కువ ఈ శ్రీశైలం హైవే గురించి ఎక్కువ మాట్లాడటం, బెంగళూరు హైవే గురించి మాట్లాడటమే జరుగుతుంది. హైదరాబాద్ 360 డిగ్రీ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందని ఎవరు మాట్లాడట్లేదు. చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా అడుగుతున్నారు, అంటే మిగతా ప్రాంతాల అభివృద్ధి చెందవా అంటే ఇన్వెస్ట్ చేయకూడదా అని చెప్పి డౌట్స్ కూడా చాలా మంది ఇది వస్తుంది. అంటే ఇంగ్లీష్ ఒక సామెత ఉందండి, దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. మీరు టీ తాగేటప్పుడు స్లిప్ అయితే షర్ట్ పాడవుతుంది. ఆ స్లిప్ని గమనించాలి. స్లిప్ అవ్వకుండా తాగాలి టీ. కొన్ని కప్పులు అట్లా ఉండవు. కానీ అది ఎందుకు ఇచ్చానంటే ప్రతి రోడ్డుకి ఈ దేశంలో ఒక అబ్బాయి పుట్టాడంటే అబ్బాయికి ఎదురుగా అమ్మాయి కూడా ఎక్కడో పుట్టుంటారు. మ్యాటర్ ఆఫ్ టైం. కొంతమందికి నెల రోజులు దొరుకుతుంది, కొంతమంది సంవత్సరాలు దొరుకుతుంది. అట్లా ప్రతి రోడ్డుకి కొనేవాడు ఇన్వెస్టర్ బయర్ అనేది ఆల్రెడీ ఉన్నాడు. కాకపోతే ఎప్పుడు కొంటాడు, ఎలా కొంటాడు అనేది మ్యాటర్ ఇక్కడ. సో మీరు అడుగుతున్న బెంగళూరు హైవే, ముంబై హైవే కొద్దిగా ముందంజలో ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫోకస్ అటు పెట్టారు. 200 ఫీట్ రోడ్ కానీ, చిట్టిజిఆర్ స్వామి ట్రస్ట్ కానీ, కనా మెడిటేషన్ సెంటర్ కానీ, అమెజాన్ డేటా సెంటర్ కానీ, మేకాగూడ, కొత్తూరు, నందిగామ, బాలానగర్, పోలేపల్లి అన్ని ఇండస్ట్రీ బెల్ట్స్. సో దాన్ని పెంచారు. నాకు శారదాగర్ గ్రామ పంచాయతీని, మున్సిపాలిటీకి పెంచారు. ఇవన్నీ ఆధారణ. శ్రీశైలం వచ్చేసరికి కన్ఫ్యూజన్ అనేది ఫస్ట్ 6 నెలల 9 నెలలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కన్ఫ్యూజన్ అనేది క్లారిటీ ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సిందే. అయితే ప్రిఫరెన్స్ పెరుగుతుందా లేదంటే పెరుగుతుందని చెప్తాను, పెరిగిందని చెప్పను. పెరగడం స్టార్ట్ అవడానికి ఒక రే ఆఫ్ హోప్, ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఎందుకంటే శ్రీశైలం ఎప్పుడైతే రద్దు అయిందో పోయింది అనుకున్నారు. శ్రీశైలంలో కడతాలో మీరు శ్రీశైలం తుగ్గూడ దాటకెళ్తే మ్యాక్ ప్రైస్ అనేది 78,000 గజం అమ్ముతుంది. 78,000 ఆల్మోస్ట్ కుక్కటిపల్లిలో దగ్గర. సో అదేం తక్కువ కాదు. ఇప్పుడు ఏమైంది, డిస్టర్బెన్స్ అయిన తర్వాత కొంత మంచిగా అయింది అనుకోలేదు. ఎందుకంటే డిస్టర్బెన్స్ అయినా మొత్తం ఫోకస్ అంతా ఆ రోడ్డు మీద పెట్టారు. మిగతా రోడ్డు కూడా దాంతోపాటు పెరుగుతాయి. విజయవాడ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, లేదా సాగర్ రింగ్ రోడ్ కానీ అన్నీ కూడా పెరుగుతాయి. సో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే తుక్కుగూడ దాకా ఆల్మోస్ట్ 80,000-90,000 నడుస్తుంది తుక్కుగూడ శ్రీశైలం. తర్వాత ముచ్చెర్ల, కందుకూరు, మన కడతాలు, అమంగలు, కొంగరగాలం అంతవరకు వెళ్ళిపోతాయి. ఆ ఏరియాని డెవలప్మెంట్ ఒక స్పీడ్ రీజన్ ఇప్పుడు చెప్పలేరు. కొంతమంది వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది, స్పెసిఫిక్ రీజన్. ఆల్రెడీ బడాబాబులు, సెలబ్రిటీస్ ఆల్రెడీ కొన్ని ఇప్పుడు మొబిలిటీ వ్యాలీ సెజ్ దగ్గర కానీ, లేదా శ్రీశైలం దగ్గర డెవలప్ అవుతుంది, ముందే కొనుక్కొని పెట్టుకున్నారు. కాబట్టి పెరగకపోవడం అంటూ ఉండదు, కొద్దిగా టైం డిలే అవుతుంది. ఎందుకంటే ఆ మెగా ప్లాన్లో ఇక్కడ శ్రీశైలం హైవేలు ఏం పెట్టాలి, ఈస్ట్ వరంగల్ హైవేలు ఏం పెట్టాలి, విజయవాడ హైవేలు ఏమి. ఇప్పుడు ఏంటి విజయవాడ హైవే, వరంగల్ హైవే ఏమి లేవు. వరంగల్ ఏమంటే యాదగిరి గుట్ట, గుట్టలో ఉన్న వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోతారు అని ఉండరు. రామోజీ ఫిలిం సిటీ అక్కడ విజయవాడ, ఇవి తప్ప పెద్ద ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు. కానీ ఇప్పుడున్న మెగా ప్లాన్, స్టేట్ మెగా ప్లాన్ ఏదైతే 2015-25 ప్లాన్ వేస్తున్నారో దాంట్లో ప్రతిదీ కూడా ఒక సెటిలైట్గా అన్ని రకాలు ఇండస్ట్రీ కానీ, ఐటీ కారిడోర్ కానీ. ఇప్పుడు శ్రీశైలం ఎందుకు ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్ పెట్టారు, స్కిల్ యూనివర్సిటీ. పెద్ద ఆనందమైన పెద్ద మహేంద్ర గ్రూప్ చైర్మన్, ఆయన్ని చైర్మన్గా పెట్టి ఆ యూనివర్సిటీ. అట్లానే ఐటీ కారిడార్, అట్లానే మెట్రో, అట్లానే మెగా గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్. సో పెద్ద సిటీ అవుతుంది, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ, 1,000 ఎకరాల్లో పెడుతున్నారు. ఇవన్నీ చూసుకుంటే కనుక శ్రీశైలం ఫీజు రానున్న రోజుల్లో, ఇప్పుడు అంత పెరగలేదు కానీ రానున్న రోజుల్లో దూసుకెళ్ళడానికి 100% రీజన్స్ ఉన్నాయి. సార్ రీసెంట్గా రియల్ ఎస్టేట్ సబ్మిట్ జరిగింది, 2 సబ్మిట్స్ మీరు కూడా పాల్గొన్నారు, అందుకని మీ స్పీచ్ కూడా విన్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. సో అసలు ఏం సార్ ఈ 2 మీటింగ్స్ తర్వాత మీకు ఏమనిపించింది, మీ మధ్య ఎలాంటి చర్చ నడిచింది? ఎందుకంటే దాదాపు ఆ రోజు ఆ మీటింగ్లో చాలామంది రియల్ ఎస్టేట్ సంబంధించి పీపుల్ అయితే అందులో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మంచి స్పందన అయితే వచ్చింది. అంటే గవర్నమెంట్ పరంగా వాళ్ళు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు? సో మీ మధ్య జరిగిన డిస్కషన్ ఏంటంటే మీరు ఏం చెప్తారు సార్? బేసికల్గా ఇది రియల్ ఎస్టేట్ సమిట్ అనేది
కంపేర్ టు బిల్డర్స్, ఏజెంట్స్ అండ్ బయర్స్, ఇన్వెస్టర్స్ సంబంధించింది. సో ఇక్కడ ఏమైందంటే మన అయిన చర్చలో గవర్నమెంట్ తాలూకా ప్రణాళికలు ఏంటి, నెక్స్ట్ 25 సంవత్సరాలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా చేద్దాం అనుకుంటారు, ఏ ఏరియాలో ఫోకస్ చేద్దాం అనుకుంటారు, ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు అనేది బాగా చర్చ. బ్రాండ్ హైదరాబాద్ అంటే బ్రాండ్ హైదరాబాద్ మీరు చైనాలో మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, చైనాలో వెళ్తే రాత్రి 12 గంటలు 1 గంట కూడా లైట్లు అన్నీ వేసి ఉంటాయి కమర్షియల్ బిల్డింగ్. మన దగ్గర ఆఫ్ చేస్తారు. చెన్నై కానీ బెంగళూరు హైదరాబాద్ రాత్రి ఆఫీసులో లైట్లు ఉంటాయి, మీరు మీ ఆఫీసులో ఉండవు, మా ఆఫీసులో ఉండవు. కానీ చైనాలో రాత్రి మొత్తం పవర్ ఉంటుంది. మరి పవర్ బిల్ ఎంత అవుతుంది? కానీ దానికి రీజన్ ఉంది. ఏం రీజన్ ఏంటంటే చైనా ఈజ్ ఏ టూరిస్ట్ ప్లేస్. హాంకాంగ్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో, సో అక్కడ ప్రతి ఒక్కరు చూడడానికి వెళ్తాడు. చూడడానికి వెళ్తే వాట్ ఈస్ చైనా అనేది చూపించుకోవడం అనుకుంటారు, చూపించాలని ప్లాన్ వాళ్ళది. అంటే కొత్త వాడు వస్తే చైనా అంటే ఏంటి, చైనాలో ఇప్పుడు చైనా ఒకప్పుడు పాపులేషన్ నెంబర్ 1 ఇప్పుడు 2 అయింది. చైనా వాడు నిన్ను చూసాడు నెల రోజులు నీళ్ళంటే లక్ష్మీనారాయణ గుర్తించేస్తాడు. అంత పవర్ ఉంది వాళ్ళు. చాలా షార్ట్గా ఉంటారు కానీ చాలా తెలియదు. పొట్టోలు కట్టాలి అంటారు కదా, వాళ్ళకున్న టైం డిసిప్లిన్, కమిట్మెంట్ కానీ. ఏదైనా ఒక మెషిన్ ఇక్కడ చూస్తే ఆ మెషిన్ దించేస్తారు, ఫోటో ఇస్తే చాలు, అంత కెపాసిటీ ఉంది. సో చైనాకి ఇప్పుడు అమెరికాకి థ్రెట్. ఇప్పుడు అమెరికాకి థ్రెట్ ఎవరు? చైనా, ఇండియా థ్రెట్. ఎందుకంటే వాళ్ళు మించిపోతామేమో. మన ట్రంప్ ఎందుకు ఇండియాని పంపించేస్తున్నాడు? దిశ వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కంటే మన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు అక్కడ. వాళ్ళకి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కానీ, చైల్డ్ బర్త్ టూరిజం కానీ, లేకపోతే వీసా ప్రొసీజర్ కానీ, లక్కీ డ్రా ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా కట్టడి చేస్తున్నాడు. అందులో చెకింగ్ ఉంది, దానికి సపరేట్ టీంని పెట్టాడు చెక్ చేయండి ఇల్లీగల్ ఎవడున్నాడు. చైనా, మెక్సికో, జపాన్, కొద్ది ఇండియా వీళ్ళు ఎక్కువ ఉన్నారు. మనం బయటకు వద్దాం. ఏంటి ఎలాంటి చర్చ నడిచింది మీ మధ్య? చర్చ ఏమి నడిచిందంటే హైదరాబాద్ ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు గత నెక్స్ట్ 10, 15, 20 years ఎలా ఉండాలి, దీనికి గవర్నమెంట్ తరఫు నుండి ఏం కావాలి, బిల్డర్స్ తరఫు నుండి ఏం కావాలి, మన రియాల్టర్స్ తరఫు నుండి ఏ సపోర్ట్ కావాలనేది ప్లాన్ చేయమన్నారు. ప్లాన్ చేసి దాని మీద డిసిషన్ పెట్టి దాని వరకు ఎంతవరకు ఫెసిలిటేట్ చేయగలమో చేద్దాం. బ్రాండ్ హైదరాబాద్ అనేది ఇంతవరకు పెరిగింది వేరు, ఇటుపై పెరగబోయేది వేరు. దానికి మెయిన్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రోటోటైప్ అంటారు. అది శ్రీశైలం హైవే దగ్గర ముచ్చర్ల ఫార్మాసిటీ, దాన్ని శాంపుల్ గా ఫస్ట్ ఐడియల్ గా తీసుకున్నారు. అది క్లిక్ అయితే అలాంటి అంత పెద్దగా అందులో సగమైన మొత్తం స్ట్రేట్ RRR ఓవర్ మధ్యలో మొత్తం చుట్టూ 4 పక్కలు వచ్చే అవకాశం ఉంది. అది వస్తే ఏమవుతుందంటే పబ్లిక్ విల్ బి హ్యాపీ. ఇప్పుడు అందరూ వలసలు ఏమవుతుంది, బయట కంట్రీల నుండి, బయట రాష్ట్రాల నుండి వలసలు లక్షల్లో వస్తున్నాయి హైదరాబాద్, తెలంగాణ కదా హైదరాబాద్కి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ సపోజ్ ఇప్పుడు ఈస్ట్ నుండి 10 లక్షలు అని చెప్పే కదా, ఈస్ట్ నుండి 30% వెస్ట్కి ట్రావెల్ చేస్తున్నారు. ఒకసారి ఈస్ట్లో కారిడార్, ఐటీ కారిడార్ పెట్టాము, వాళ్ళు ఇక్కడ రారుగా. ఆ విధంగా గవర్నమెంట్ అంటే సెటిలైట్ అంటే ప్రతి ఏరియాకి దగ్గర. ఇప్పుడు గచ్చిబౌలి ఉంది, గచ్చిబౌలివాడు ఎవడు ఇప్పుడు కోటికి వెళ్తాడా, సికింద్రాబాద్కి వెళ్తాడా, వెళ్ళడు. కుషాయిగూడ ఇక్కడికి వస్తాడో రాడు. అట్లా ఇప్పుడు ఎవరైతే ఈ ORR నుండి RRR నుండి గ్రోత్ కారిడార్ అంటారు, ఇక్కడ ఎక్కడ కొనుక్కున్నా ORRకి RRR మధ్యలో కానీ RRR 4-5 కిలోమీటర్ కానీ ఎక్కడ కొనుక్కున్నా బంగారమేమో, అటు డౌటే లేదు. కొనుక్కునే వాళ్ళు బేఫిగర్ గా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఉన్నా నెక్స్ట్ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ అనేది ఆ రోజు మొన్న కూడా చెప్పారు. వాళ్ళు ఏమన్నంటే గవర్నమెంట్ ఈజ్ చాలా వెరీ సీరియస్ టు డెవలప్ హైదరాబాద్. అందులో ఎటువంటి వాళ్ళు బికాజ్ రియల్ ఎస్టేట్ లో వాళ్ళకి ఇన్కమ్ తెలుసు, పొటెన్షియల్ తెలుసు, అనుభవం ఉన్నారు. సో వాళ్ళు ఏమంటారంటే మేము ఇప్పటి నుండి హైదరాబాద్ అతి వేగంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తాం. దానికి సంబంధిత అధికారికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వర్క్ స్పీడప్ చేయమన్నారు. RRRకి ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, టెండర్స్ ఇష్యూ చేసి టెక్నిక్. ఇప్పుడు మన ఇందాక గ్రీన్ ఫీల్డ్ లో మాట్లాడుకున్నాం, రావరియాల టు అమంగల్. సో టెండర్స్ ఆల్రెడీ. సో అదే సార్, మొత్తం మీద ఒక బ్లూ ప్రింట్ అయితే రెడీగా ఉంది. అంటే ఒక పక్క RRR, మరో పక్క 4th సిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కొన్ని ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి. అది కాకుండా కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ వైపు మల్టీనేషనల్ కంపెనీస్ కూడా చూడబోతున్నాయి. ఇదంతా ఒక పిక్చర్ క్లియర్ కట్గా కనపడుతుంది ఏం జరగబోతుంది అనేది. ఇవన్నీ అనుకున్న టైంకి పూర్తి అయితే ఎలా ఉంటుంది సార్ ఒకసారి హైదరాబాద్? పూర్తి అయితే ఇంకా నో లుక్ బ్యాక్. మీ అంచనా ఏంటి? అంటే ఇప్పుడు ఇవన్నీ టైం పడుతుందా, మరింత టైం పడుతుందా, లేదు అనుకున్న టైం కన్నా ముందే ఇవన్నీ కంప్లీట్ అయ్యే అవకాశం? ముందే నేను చెప్పను కానీ కొద్ది డిలే అవ్వచ్చు. డిలే అయినా పర్వాలేదు, ఎఫెక్ట్ అనేది బాగా ఇంపాక్ట్ బాగుంటుంది. ఎందుకంటే అది మనం ప్లాన్ వేస్తుంది, మాస్టర్ ప్లాన్ వేస్తాం. అవును, ఇంతకుముందు ఒక సిటీలో ఒక వెస్ట్ జోన్ అన్నాం. ఇప్పుడు తెలంగాణ స్టేట్ మొత్తం ఉంటారు. ఈ గవర్నమెంట్ ఇంకో 4 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది, డౌట్ లేకుండా. తర్వాత వీళ్ళు వస్తారని మనకు తెలియదు, చెప్పలేము.
ఈ 4 సంవత్సరాలు కరెక్ట్ వాడుకుంటే ఓన్లీ ఒక చిన్న లోపల ఫండ్స్ కొద్ది రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి, అది చేస్తున్నారు. రెవెన్యూ అనేది మనకి 7 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి మనకు తెలుసు. ఇవన్నీ 4 సిటీ కావాలంటే కొన్ని ఫండింగ్స్ అవసరం, ఎందుకంటే 1000 కోట్లు కావాలి. 5 కోట్లు 10 కోట్లతో అయ్యేది కాదు అది. సో దానికి సన్నాహాలు చేస్తాం. మనం కూడా ఫారెన్ ట్రిబ్యూట్ వచ్చారు, కొన్ని ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఫాక్స్కాన్ వస్తుంది, మిగతా గూగుల్ ఇవన్నీతో కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, టెస్లా మాట్లాడుతున్నారు. ఎంతవరకు ఏమొస్తుంది డేటా సెంటర్లు, ఎస్పెషల్లీ రానున్న ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. అది 2 తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా ఉన్నాయిలేండి. ఫోటో ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళు చేయాల్సిన. అంటే మనకి హైదరాబాద్ ఆల్రెడీ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఆంధ్ర మీద. ఎందుకంటే ఆంధ్ర న్యూ బోర్న్ బేబీ. చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కొద్దిగా టఫ్, బట్ ఆయన కూడా సాధించాలనుకుంటున్నాను నేను. మనకి తెలుగు విడిపోయిన తెలుగు వాళ్ళు, ఆంధ్ర తెలంగాణ ఇద్దరు తెలుగు వాళ్ళే, బట్ ఇద్దరు కలిసి గ్రో అవ్వాలనేది నా ఇంటెన్షన్. సో ఫైనల్గా ఒక ప్రశ్న సార్, అంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో కొంత ప్రభావం చూపిస్తూనే ఉంది. చాలామంది మళ్ళీ వెనక్కి వస్తున్నారు. సో ఇది రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపి, ఎందుకంటే చాలామంది అక్కడ పార్ట్ టైం జాబులు చేసుకొని చాలామంది ఎంతో కొంత సంపాదించుకొని ఆ వచ్చిన డబ్బులతోటి హైదరాబాద్ కావచ్చు చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కానీ రియల్ ఎస్టేట్ రంగంపై కూడా ఇది చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది భవిష్యత్తులో అని చెప్పి అనిపిస్తున్నమాట. 2 కోణాలు మాట్లాడుతుంది. ఆల్రెడీ ఎవరైతే సీనియర్స్ 20 సంవత్సరాలు సెట్ అయిపోయారో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ట్రంప్ కెనాట్ డూ ఎనీథింగ్. ఎవరైతే గత 5-8 సంవత్సరాలు 2008 తర్వాత 2010 తర్వాత వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది, అంటే వాళ్ళకి గ్రీన్ కార్డు లేదు, సిటిజన్షిప్. కానీ వాళ్ళు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తారు, మీకు గమనించారా? ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అంటే ప్లాట్ కొనుక్కోవటం ఏదో ఒకటి వచ్చిన డబ్బులతోటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది, కానీ అంత మేజర్ ఇంపాక్ట్ అనేది కొద్దిగా ఎందుకంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఎక్కడైతే సెటిల్ అవుతారు కదా. గవర్నమెంట్ జాబ్ కాకపోతే ప్రైవేట్ జాబ్ అయితే బిజినెస్. ఒక అమెరికాలో 10 సంవత్సరాలు ఉంటే వాడు కొన్ని కోట్లు సంపాదిస్తాడు, వాట్ ఎవర్ డే అండ్ నైట్ కట్టవుతాం. ఆ డబ్బుతో ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఆలోచిస్తారు. ఇంతకుముందు లెఫ్ట్ అండ్ రైట్ పెట్టేవారు, ఇప్పుడు ఒకసారి ఆలోచించి పాజ్ పెట్టుకొని కొద్దిగా క్లారిటీ తీసుకొని ఎక్కడ పెట్టాలని ఆలోచించి మాలాంటి అడ్వైజర్ అడిగి ఇన్వెస్ట్మెంట్ అయితే ఆగదు. కొద్దిగా అక్కడ కూడా 10-20% కరెక్షన్ అవుతుంది. దానివల్ల రియల్ ఎస్టేట్ ఎందుకంటే ఒక కంట్రీ కూడా కొనట్లేదు, మన దగ్గర అన్ని కంట్రీలు కొంటున్నాయి. ఆస్ట్రేలియా ఉంది, ఇప్పుడు యుఎస్ అనేది ట్రంప్ ఏంటి నెక్స్ట్ టైం ప్రెసిడెంట్ అవ్వలేరు ఆయన. సో ఈ ఉన్న 4 సంవత్సరాల టర్మ్లో హిస్టరీని తిరిగి రాద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు జనంలో ఉండడం వేరు, నీకోసం జనం రావడం వేరు, 2 వేరు ఉన్నాయి. జనంలో ఉండడం వేరు, నువ్వు నీ వల్ల జనం వస్తున్నారంటే. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఫీల్డ్లోకి వచ్చారంటే, లేదా మహేష్ బాబు వచ్చారు, జనాలు ఎలా వస్తారు? ఆయన వస్తున్నారంటే వస్తారు. ఆయన ఒకళ్ళు ఉండడు కదా. ఇక్కడ కూడా ఏంటంటే మన రియల్ ఎస్టేట్ హైదరాబాద్ వరకు రాకింగ్. ఇవాళ ఒక 1 year 6 నెలలు తగ్గిన దాంట్లో హైదరాబాద్ టాప్ గేర్లో ఉందని చెప్పాను, 5th గేర్లో ఉంది. 5th గేర్ నుండి 0కి రావాలంటే 4th, 3rd, 2nd అంత. అదే చెప్పారు, ఇది రాబోయే 4 సంవత్సరాలు ఆసియాలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉండబోతుంది అని చెప్పి కూడా నైట్ ర్యాంక్ రిపోర్ట్ కూడా. అండ్ మనకు కొత్త సిటీ అనేది నిజంగా అవుతుందని అనుకుందాం. అది కానీ నిజంగా కంప్లీట్ అవుతారు, దాని తాలూకా స్పెసిఫికేషన్ ఇంకెక్కడ మ్యాచ్ కావాలి, ఎంటైర్ ఇండియాలోనే ఉండకపోవచ్చు నా ప్రకారం. అంత బాగా లేటెస్ట్ ల్యాండ్స్కేప్, లేటెస్ట్ ఆర్కిటెక్చర్స్, లేటెస్ట్ టెక్నాలజీ ఒక దగ్గర అన్ని ఉన్నాయి. స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, స్కిల్ వర్క్ సిటీ, యూనివర్సిటీలో ఐటీ కారిడార్, ఏఐ సిటీ, మరో కొత్త ప్రపంచం. అంటే అక్కడ మేబీ 10-20-30 ఎయిర్పోర్ట్ దగ్గర అన్ని అక్కడే ఉన్నాయి. ఇంకా అక్కడ వాడు ఎక్కడికి కదలక్కర్లేదు. 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ వేసిన ప్లాన్ మంచి ప్లాన్, అది ఇంకా అమల్లోకి వస్తే మటుకు ఇంకా కొద్దిగా టైం తీసుకుంటారు. ఎందుకంటే మొత్తం స్టేట్ ప్లాన్ చేయడం అనేది అంత ఈజీగా, అంతకుముందు చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు. ఇప్పుడు బంజారాలు 4 లక్షలు 3 లక్షల గజం కొనుక్కొని డ్రైనేజ్ నడుస్తారు జనాలు, వర్షం వస్తే ఆ పరిస్థితి రాకుండా అక్కడ ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా రివర్ మూసీ కూడా మన టూరిజం స్పాట్ చేద్దాం అంటున్నారు. అది ఇంకొక ఐడియా, టూరిజం సెంటర్ అవుతుంది. టూరిజంలో ఎంత కొన్ని కంట్రీలు ఓన్లీ మలేషియా కానీ, కొన్ని కంట్రీస్ ఇండోనేషియా కానీ, బాలి అన్నీ కూడా టూరిజం మీద బతుకుతాయి. టూరిజంలో కనిపించిన ఇన్కమ్ ఉంటుంది అండ్ బ్రాండ్ పెరుగుతుంది. బ్రాండ్ హైదరాబాద్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, హైదరాబాద్ చాలా అంటే ఫేమస్. ఇప్పుడు కూడా మీరు ఏ కంట్రీకి వెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ అని ఉంటుంది. అమెరికాలో కూడా మీరు మెనూ చూస్తే సింగపూర్లోనే హైదరాబాద్, సింగపూర్, థాయిలాండ్ ఇవన్నీ వెళ్ళా కదా, కానీ గుజరాతీ బిర్యానీ, తమిళనాడు బిర్యానీ. సో మన బిర్యానీకి ఉన్న ప్రాముఖ్యత, కరాచీ బిస్కెట్స్ మీకు చెప్పాను, పర్ల్ సిటీ, ఇరానీ చాయ్, డాక్టర్ నంది రామేశ్వరరావు. ఈ పేరు మళ్ళీ ఒకసారి, మధ్యకాలంలో మీరు బెంగళూరు కూడా వెళ్తున్నారు, సింగపూర్ ట్రిప్లు కూడా వెళ్ళొచ్చారు, అక్కడ కూడా స్పీచెస్ ఇస్తున్నారు. ఏంటి అక్కడ మార్కెట్ మీద స్టడీ చేస్తున్నారా ఏంటి? డెఫినెట్గా చేస్తున్నాం అండి. ఎందుకంటే హైదరాబాద్, తెలంగాణ అయిపోయింది బాగా లాస్ట్ 1 year. ఇప్పుడు లైఫ్లో పెరగాలంటే ఎక్స్ప్లోర్ అంటే నాకేంటంటే 1,00,000 మందిని ట్రైన్ చేయాలని. అదే మధ్యకాలంలో అవార్డ్స్ రివార్డ్స్తో చాలా ఫాస్ట్గా మీరు అంతా
ప్రజల నా బయర్స్, నా సెల్లర్స్, నా కస్టమర్స్, నా కొలీగ్స్, మా యూట్యూబ్ ఛానల్, మా టీవీ సెటిలైట్ ఛానల్స్, మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ప్రాపర్టీ ఓనర్స్ వీళ్ళందరూ కూడా సపోర్ట్తో వస్తున్నా కానీ నేను ఒక్కడిని సాధించేది ఏం లేదు. ఎంత టీం వర్క్ అండి. అందుకే మళ్ళీ ఒకసారి మీ నోటితోనే చెప్పిద్దాం అనుకుంటున్నాను సార్, ఎక్కడ మోసపోకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలంటే, మళ్ళీ ఇన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ ఎందుకు చెప్పేస్తున్నా అంటే మరి కొంతమందిలో కూడా మార్పు రావాలని చెప్పాడు. ఎందుకంటే ఒక ప్రాపర్టీ కొని మోసపోయి ఇబ్బంది పడి లైఫే నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీ సీనియర్ మీకున్న 30 సంవత్సరాల అనుభవంతో జరగబోతున్న ఈ టెక్నాలజీ పరంగా తీసుకున్నా కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటికైనా ఒక మంచి ప్రాపర్టీ కొనాలంటే ముందు మనకు కస్టమర్ ఏం ఆలోచించాలి? ఫస్ట్ జనాలు తెలుసుకోవాల్సింది అంటే వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి. వాళ్ళకి చాలా మంది బయర్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలో తెలియదు, ఎంత డబ్బులు పెట్టాలో తెలియదు. అది క్లారిటీ తీసుకోవాలి. అది క్లారిటీ తీసుకున్న తర్వాత ఆ క్లారిటీ అంటే 4 రకాల ఇన్వెస్ట్మెంటా, ట్రేడింగా, రెంట్, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. రెండోది ఆల్వేస్ మొదటిసారి రెండోసారి కొనుక్కునేటట్టు అయితే డెఫినెట్లీ అపాయింట్ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. మీకు 80% 90% వాళ్ళు నాలెడ్జ్ షేర్ చేస్తారు. బ్రోకరేజ్ ఇవ్వాలని అవాయిడ్ చేయకండి. బ్రోకరేజ్ ఇచ్చేది 1-2%, 98% సేఫ్ ఉండాలి. లాస్ట్ 1 ఇయర్లో హైదరాబాద్, తెలంగాణలో దాదాపు 10-15 కంపెనీలు మూతపడిపోయినాయి. 8-9 వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు. కొన్ని వేల మంది ఇన్వెస్టర్స్ రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకు? ఈ జాగ్రత్తలు, నాకు అన్నీ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్ అనే ఈగో పద్ధతిలో వెళ్ళకూడదు. ఒకటి. రెండోది, ఏదైనా ప్రాజెక్ట్ కొనేటప్పుడు బిల్డర్ని కంపల్సరీ కలవండి. బిల్డర్ అంటే సేల్స్ వాడిని కాదు, ఏజెంట్ కాదు. ఏజెంట్ తీసుకోండి. ఇప్పుడు మీరు 5 ప్రాపర్టీలు చూసి 5 కొంటారు, 1 కొంటారు. ఒక్క ప్రాపర్టీ డెప్త్ సార్ టైం స్పెండ్ చేయండి. 2-3 రోజులు, 1 నెల రోజులు టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది? గుడ్డిగా నమ్మకూడదు. వాళ్ళు సపోర్ట్ తీసుకుంటే ఒకసారి రీచెక్ చేసుకోండి. పర్మిషన్స్ కానీ, ఎఫ్టీఎల్ కానీ, బఫర్ జోన్ కానీ, హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ, ఇవి లీగల్ ఒపీనియన్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, వాల్యుయేషన్, సర్వేయింగ్, రిజిస్ట్రేషన్ ఎలా ఉన్నది, తర్వాత ఒక ఫ్లాట్ 2-3 అమ్మారా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. బిల్డర్ తాలూకు రెప్యుటేషన్ ఏముంది, బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అంటే ఎన్ని ప్రాజెక్ట్ టైంలో కంప్లీట్ చేశాడు, గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ట్యాక్స్లు కడుతున్నాడా, శాలరీస్ బాగా ఇస్తున్నాడా, బ్రోచర్లో ఏం పెట్టాడు, కంపెనీకి పాత ప్రాజెక్ట్ ఇల్లు విజిట్ ఆల్రెడీ 10 ప్రాజెక్ట్ చేసానుకోండి, 9 ప్రాజెక్ట్స్ రెడీగా ఉంటాయి కదా, ఆ 9 ప్రాజెక్ట్ ఇల్లు ఫిజికల్గా చూడండి, అక్కడున్న బయర్స్తో మాట్లాడండి. మీకు రియాలిటీ కావాలంటే ఇవన్నీ చేయాలండి. ఎవరు మీకు చేసి పెట్టరు. కానీ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియా ఇంటర్వ్యూస్ బాగా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ ఛానల్ అని చెప్పి కూడా, అంటే అందరూ ఇంక్లూడింగ్ మేము కూడా అందరూ. కానీ పబ్లిక్ కూడా ఏంటంటే ఇవే నిజం అని చెప్పి కూడా, ఇదే నిజం, ఇంత మించి ఇంకేమి లేదు అని చెప్పి కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. 2 విషయాలు సార్, ఎంతవరకు ఇది నిజం? 100% నిజం కాదండి. కాదు. ఎక్కడైతే ప్రీ లాంచ్ అని ఉందో ఫస్ట్ అక్కడికి వెళ్ళకండి, ఆ ఏరియాకి వెళ్ళకండి. నాట్ ఓన్లీ ఫ్రీలాన్స్ గురించి మాట్లాడలేదు. సోషల్ మీడియాలో ఈ మధ్య ప్రమోషన్స్ బాగా పెరిగిపోయినాయి. నేను అనేది ఏంటంటే చాలా ఇంటర్వ్యూస్ మీరు ఇస్తారు, చాలా మంది ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు. కానీ పబ్లిక్ ఏదంటే చాలా వరకు ఏదంటే నేను అంచనా వేసిన ప్రకారం 60% పీపుల్ ఇదే నిజము, వీళ్ళు చెప్పిందే నిజం అని చెప్పి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనం ఏమంటున్నామంటే కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాం మీకు ఇది ఒక పార్ట్గా పెట్టుకోండి. మీరు చెప్పేది కావచ్చు, గెస్ట్ మీతో మాట్లాడేస్తున్నాం, జస్ట్ ఇది ఒక పార్ట్గా పెట్టుకోండి. దాన్ని పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకెళ్ళండి. కానీ ఇదే నిజం అని చెప్పి కొనమని చెప్పి మనం ఎక్కడ చెప్పట్లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? దాదాపు 1000-1100 వీడియోస్ ఉన్నాయి. ఏ వీడియోలో కూడా ఒక్క బిల్డర్ కానీ, ఒక్క ఏజెంట్ కానీ నేను ఎవరిని ప్రమోట్ చేయలేదు. ఒక్క పేరు ఎప్పుడైనా విన్నారా? ఇన్ని వీడియోలో నేను ఐఎమ్ హియర్ టు హెల్ప్ పీపుల్, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ నేను మోసపోయిన 30 సంవత్సరాల క్రితం ఈ వృత్తి మొదలు పెట్టాను. ఇక్కడ కూడా పబ్లిక్ తో తప్పు సార్, ఎందుకో చెప్పాను. ఇదే నిజం అనుకుని మళ్ళీ అక్కడే వెళ్ళిపోయారు చాలా మంది ఉన్నారు. చాలా చెప్పాను. మీరు రోడ్డు మీద వెళ్తుంటే క్లాత్ స్టోర్స్ ఉంటాయి కదా, రకరకాల బ్రదర్స్, 50% డిస్కౌంట్. ఎన్నే మనం లోపలికి వెళ్ళిపోయాక చీర కొనపోయినా ముందు వెళ్తాం, అడిగిపోయి టెంప్ట్ కొనేస్తాం. అది మార్కెటింగ్ టెక్నిక్ అండి. పుల్లింగ్ ది కస్టమర్ టు ది కౌంటర్. అంటే అక్కడ ఏమవుతుంది, మీ భార్యకి మీరు చెప్తాను నీ మ్యారేజ్ కదా చేరుకుంటా పదని, మీరు 5,000 10,000 అని ₹1,00,000 చేసి చూపించి 50% డిస్కౌంట్. 50,000 పెట్టి మనం చేరుకుంటాం మన భార్యలు అనేది హైలీ ఇంపార్టెంట్. ఇది ఫంక్షన్కో పెళ్లి కంటే రోజు కొనలేం కదా. అయితే సోషల్ మీడియా ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఎంతవరకు తీసుకోవాలి అని నా ప్రశ్న. 100% నమ్మకూడదు. మీరు యూ హావ్ టు సీ ది డెప్త్ ఆఫ్ ద పర్సన్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పర్సన్, నాలెడ్జ్ ఆఫ్ ది పర్సన్. గత సంవత్సరం ఏం చెప్పాడు, 6 నెలల ముందు ఏం చెప్పాడు, 3 నెలల ముందు, ఇప్పుడు చూసుకోవాలి. డెఫినెట్ కంపేర్ చేసుకోవాలి. సింహం నవ్వేది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో సింహం ఉంటుంది, మీరు ఉండరు. రైట్. ఈ ఒక్క డైలాగ్తో మనం ఈ ఇంటర్వ్యూ ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, అవైలబుల్. ధన్యవాదాలు.